ఒరే మబ్బే డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి అటు కాదు ఇటు తిప్పు. మాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9:15కి. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు. అయినను పోయి వచ్చేదా? అటు లైన్ జంపా. అతనితో ఉన్న కంపు. ఏంటిది? డ్రామా నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు హూ ఆర్ యు. ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100 200 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. ఎందుకలగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు? అంటే సింధు నువ్వు ప్రియా ఓపికంటే అమ్మిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక దావు కొడుతున్నా దాన్ని కొట్టట్లేదు. ఇదేంట్రా డ్రామా? నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకేమన్నా సింధు. పీజే బావా అమ్మా అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్. వేరే క్యారెక్టర్ ఇవ్వండి, ఇరగ చేస్తాను. కృష్ణ ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా? ఉన్నను పట్టుకోనిదా? అమ్మిరాజ్ ఇతనితో డేంజర్ ఏం లేదుగా. అన్ని నన్నే అడుగుతారేంటి? వాడు 100 వేసాడు, వాడిని ఏం అడగరా? మీరు బందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేది కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టు. రాజన్ రాజన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్న నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతమంది కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను. ఇది ఎవరు? శరత్చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా. ఐ క్యాన్. నిష్క్రమించను. గన్నము తప్పినది నాకు కాదు. షరతులు పెడతావరా శరత్చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను 4 కూడా వేయలేకపోతున్నావు. గొడవ చేయడం తప్పు. పద బావా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది కానీ ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం పద. ఓకే దుర్యోధన గుడ్ నైట్. ఒరే మబ్బే డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి? యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి అటు కాదు ఇటు తిప్పు. మాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9:15కి.